క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు ఈ థామస్ సెబాస్టియన్, లతా థామస్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, థామస్, లత, లినెట్, రాజీవ్, లీనా, నోరాలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు రోమిత్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి లెనెంట్, రాజీవ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ, జొన్నాడ ఆనందరాజు, విజయమ్మ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అమూల్య, పవన్, ప్రవీణ్, రవితేజ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం వీరపల్లి విచారణ, కీర్తిశేషులు అనకర్ల జేసురత్నం గారి 15వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గురుశ్రీ అనకర్ల ప్రశాంత్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలి గ్రామపురం విచారణ, కీర్తిశేషులు ఆకుల కిరణ్ ఫ్రాన్సిస్ 13వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వసంతకుమారి, ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం సిల్వేరు విచారణ, కొమ్మారెడ్డి చిన్నమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఫాదర్ కె శ్రీవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. భువనగిరి రాజు, విజయ, నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, జ్ఞానేశ్వరకు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. సూర్య, ఉషారాణి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు అనిరుద్, అమీరాలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ, వట్టి జోసెఫ్, అనిరుద్ సాగర్ రెడ్డి, జోసెఫ్ ఉదయ్ సాగర్ రెడ్డిల 26వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని సలిబిన్లా లిల్లీ గ్రేస్, వట్టి అగస్టిన్ రెడ్డి, విజయరాణి కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, స్వాగతం సర్వాధికారుడా, స్వాగతం యాజకోత్తముడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మరియ స్వరూపుడా, సుస్వాగతం స్తుతిపాత్రుడా, ఘన స్వాగతం మహిమ స్వరూపుడా. పాల్గొనరండి సంతసంబుతో ఈ బలిలో, పాల్గొనరండి సంతసంబుతో ఈ బలిలో, సంతసంబుతో ఈ బలిలో. స్వాగతం సర్వాధికారుడా,
స్వాగతం యాజకోత్తముడా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం తపస్కాలంలో ప్రవేశించి ఉన్నాము. తపస్కాలంలో క్రీస్తు ప్రభు యొక్క కృపను పొందుకోవాలి అంటే మన పాత జీవితాన్ని వదిలిపెట్టాలి, పాప జీవితాన్ని వదిలిపెట్టాలి. హృదయ పరివర్తనం కలిగి ప్రభు చెంతకు మనం వచ్చినట్లయితే ఆయన యొక్క కరుణ కృప ప్రాతకాల సూర్యుని వలె మన పైన కుమ్మరించబడుతూ ఉంది. ఈనాటి సువిశేష పఠనంలో మనం వినబోచున్నాము, ప్రజలు ఒక గుర్తు చూపించమని అడుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అంటే వాళ్ళు నమ్మటం లేదు, కాబట్టి వాళ్ళు గుర్తులు అడుగుతూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, యోనా ప్రవక్త నినివే ప్రజలకు ఏ విధంగా గుర్తుగా ఉన్నాడో ఈనాటి ప్రజలకు క్రీస్తు ప్రభువుకు గుర్తుగా ఉన్నాడు. ఆ గుర్తు తప్ప వేరొక గుర్తు చూపించడము జరగదని ప్రభు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం కూడా అలాంటి గుర్తులను ఆశించకుండా క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, దేవుని కుమారుడని మనం విశ్వసించి ఆయన వెంబడించినట్లయితే మనం రక్షణ పొందుకుంటాం. యొక్క దివబలి పూజలో యోగ్యముగా పాల్గొనడానికి ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మా ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిన్ను భక్తితో కొలుచు నీ ప్రజలను కరుణతో చూడుము. ఆత్మ నిగ్రహంతో శారీరక నియమ నిష్టమును పాటించువారు తాము చేపడిన పుణ్య కార్యముల ద్వారా వారి మనస్తత్వంలో సంపూర్ణ మార్పును ప్రదర్శింతురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు నీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నినెవే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడిరి. మొదటి పట్టణము, యోనా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 10వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువు వాణి 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినెవేకు వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుమని చెప్పెను. యోనా ప్రభువు ఆజ్ఞ శిరస వహించి నినెవేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దానిని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నినెవే నాశనమగునని ప్రకటించెను. నినెవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవల్లని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నినెవే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి
గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినెవే నగరమంతటా ఇట్లు చాటించెను: ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ. నరులు, పశువులు, ఎడ్ల మందలు, గొర్రెల మందలు ఏమియూ తినరాదు. ఎవరు ఏమియూ తినరాదు, తాగరాదు. నరులు, పశువులు కూడా గోనె తాల్పవలెను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలెను. అందరూ తమ దుష్టవర్తనమును మార్చుకొని తమ దుష్కార్యములు విరమించుకోవలెను. ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రకోపము ఉపసంహరించుకోవచ్చును. మనము చావు తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను. వారు తమ దుష్కార్యములు విడనారినని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యెను. ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ: ఓ ప్రభువా, ఓ ప్రభువా, వినయాన్వితముడైన హృదయము నీవు అనాధారము చేయవు. హృదయము నీకు అనాధారము చేయును. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ: ఓ ప్రభువా, ఓ ప్రభువా, వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. అందరూ: ఓ ప్రభువా, ఓ ప్రభువా, వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయుము. నీవు బలుల వలన సంతుష్టి చెందవు. నేను దహన బలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నీ నర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగి నలిగిన నట్టియు వినయాత్మమైన హృదయమును నీవు అనాధారము చేయవు. అందరూ: ఓ ప్రభువా, ఓ ప్రభువా, వినయాన్వితమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు అనాధారము చేయుము. కుమ్మరి నా జీవనదాయకా, కుమ్మరి నా జీవనదాయకా, జీగడ్డమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జీగడ్డమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత. యేసునాదా, యేసునాదా, యేసునాదా నా జీవనదాత. పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా. పనికి రాని పాత్రయని త్రోసివేయుమా. పొంగి
మార్చివేయుమా. పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. యేసునాదా 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 నా జీవనదాత. యేసునాదా 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 నా జీవనదాత. కుమ్మరి కుమ్మరి నా జీవనదాయక. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 11వ అధ్యాయము వచనములు 29 నుంచి 32 వరకు. ప్రజలు అనేకులు అచట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక అద్భుతమును కోరుచున్నది. కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నమగును. తీర్పు దినమున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే అధికుడిచుడ ఉన్నాడు. నినివే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు దినమున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకి స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు ఈ తరము దుష్టమైనది, ఇది అద్భుతములను కోరుచున్నది. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎంతోమంది విశ్వసించారు, కానీ కొంతమంది మాత్రము మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు. యేసు ప్రభు శోధించబడినప్పుడు కూడా సైతాను శోధిస్తుంది. నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను, నీవు దేవుని కుమారుడు అయినచో నీవు ఈ పర్వతం నుంచి దుంకు, నీవు దేవుని కుమారుడు అయినచో ఈ నగరం అంతా అన్నీ నేను ఇస్తాను, ఆరాధించు అని ఆ విధంగా శోధించింది. యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు కూడా నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించని దూషించి ఉన్నారు. ప్రజలు ఎక్కడికి వెళితే అక్కడ అడుగుతూ ఉన్నారు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయినచో మాకు ఒక గుర్తును చూపించమంటున్నాడు. కానీ క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నేను నిజమైన దేవుని కుమారుడిని, తండ్రి నన్ను పంపితేనే నేను ఇక్కడికి వచ్చి ఉన్నానని తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుని యేసు ప్రభువును ఈ లోకానికి పంపించి ఉన్నాడు. కానీ ప్రజలు మెస్సయ్య అంటే నమ్మటం లేదు, దేవుని కుమారుడు అంటే నమ్మటం లేదు. దీనికి నిదర్శనం ఏమిటంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం. ఆయన మరణించి తిరిగి పునరుత్థానం అయ్యాడు. కాబట్టి మరి ప్రజలు విశ్వసించాల్సిందే. వారు ఎందుకు నమ్మటం లేదంటే ఎన్నెన్నో క్రీస్తు ప్రభు మహత్కర కార్యాలు చేసి ఉన్నాడు, ఆయన కూడా వారు ఇంకా నమ్మకం ఉంచుకోవడం లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చూసినట్లయితే దేవుడు మానవుడుగా శరీరం ధరించి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనే యేసు ప్రభు మన మధ్యలో ఉన్నారు.
కాబట్టి శిష్యులు అంటున్నారు, మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, స్పర్శించి ఉన్నామో మేము దాన్ని ప్రకటిస్తాము అని 1 యోహాను 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు కూడా ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. ఆయన కూడా ప్రజలు కూడా కొంతమంది నమ్మటం లేదు. ఆయన ఎంతోమందికి భోజనం పెట్టినాడు. ఎడారిలో 5,000 మందికి ఆహారం పెట్టి ఉన్నాడు. మరి గాలి అలలను ఒక మాటతో గద్దించి ఉన్నాడు. వాక్యాన్ని బలంగా బోధించి ఉన్నాడు. ఎన్నో స్వస్థతలు చేసి ఉన్నాడు. ఎన్నో దయ్యాలను వెలగొట్టి ఉన్నాడు. మరణించిన వారిని లేపి ఉన్నాడు. ఇన్ని అద్భుత కార్యాలు చూసినాక కూడా ఇంకా వారిలో విశ్వాసం రాలేదు. ఇంకా అడుగుతున్నారు. వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా వారు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు నమ్మడానికి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి వారు నమ్మరు. ఇంకెక్కువగా అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే, యోనా ప్రవక్త ఏ విధంగా నినివే ప్రజలకు ఒక గుర్తుగా ఉన్నాడో, ఈనాటి ప్రజలకు క్రీస్తు ప్రభువు కూడా ఒక గుర్తుగా ఉన్నాడు. యోనా ప్రవక్త ఏ విధంగా గుర్తుగా ఉన్నాడంటే, ప్రభు ఏమన్నారు, నువ్వు వెళ్ళి నినివే ప్రజలకు చెప్పు, 40 రోజులలో ఈ పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఎందుకంటే ప్రజలు పాప జీవితాన్ని జీవిస్తున్నారు. యోనా ప్రవక్త చెప్పిన వెంటనే రాజు, పశువులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మారు మనసు పొంది బూడిద పూసుకొని వాళ్ళు పశ్చాత్తాపాన్ని చెంది ఉన్నారు, ఉపవాసం ఉండి ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని చూసి కనికరించి వారిని నాశనం చేయలేదు. వారు యోనా ప్రవక్త మాటలను నమ్మి ఉన్నారు, విశ్వసించి ఉన్నారు. కాబట్టి రక్షణ పొందుకున్నారు. ఈనాడు క్రీస్తు ప్రభువు కూడా అదే సాదృశ్యంగా ఉన్నారు. కానీ ఎంతమంది నమ్ముతూ ఉన్నాం? నమ్మిన వారందరికీ కూడా రక్షణ లభిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నారు మనము నిజముగా ఆయన దేవుని కుమారుడు మెస్సయ్య అని మనము విశ్వసించినట్లయితే మనకు రక్షణ లభిస్తుంది. ఈ యొక్క తపస్కాలంలో ఈ పఠనాలు మనకి ఏమి సందేశం ఇస్తున్నాయంటే, మనము హృదయ పరివర్తనము చెందాలి, మార్పు చెందాలి. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, ఇకనైనను మీరు నా చెంతకు మరలిరండి, పాప జీవితాన్ని వదిలిపెట్టండి, పరిశుద్ధంగా జీవించండి, దేవుని కృపను పొందుకొనండి, ఆయన శ్రమలను, మరణాన్ని, పునరుత్థానం మీరు ధ్యానించండి, మీ పాపాలను ఒప్పుకొనండి, మీరు పరిశుద్ధంగా జీవించండి అని తల్లి తిరుసభ ఈ యొక్క పఠనాల ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క తపస్కాలంలో మనము క్రీస్తు ప్రభువుకు అతుక్కొని జీవించాలి. శోధనలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి. ఆ శోధనలు మనం జయించాలి అంటే క్రీస్తు ప్రభువుకు అతుక్కొని ఉండాలి. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ఆనాటి ప్రజల వలె మనం అవిశ్వాసంగా ఉండకుండా ప్రభువును మనం విశ్వసించి నిజమైన రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే మనము ఆయన రక్షణ మనం పొందుకుంటాం. అలాంటి కృప కోసం ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ నామ గౌరవార్థము నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరల మీకు సమర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారంగా రూపొందనున్న ఈ వరములు మాకు శాశ్వతమునసుగా దివ్య ఔషధములుగా రూపొందినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటున మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు మీకు కృతజ్ఞత తెలుపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరంతో ఆదరించినట్లే మేము కూడా మేము పోలి అవసరంలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదాము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతిగీతంతో మేము గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా చేర్సువా
ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలు వరమకు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మరియు జగద్గురువును, మా పూలందు నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమని నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దేవప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నీకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించెడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించెడు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించెడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు ఈ యొక్క గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. చూపు దైవం యేసు స్వస్థపరచి నడుపును. దయచూపు దైవం యేసు స్వస్థపరచి నడుపును. యెహోవా రాఫా జీవించుచున్నాడు. స్వస్థపరచు యేసు స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా జీవించుచున్నాడు. స్వస్థపరచు యేసు స్వస్థతనిచ్చును. దయచూపు దైవం యేసు స్వస్థపరచి నడుపును. పేతురు ఇంటిలో వెళ్ళెను, చేయి పట్టి లేపెను. జ్వరము వెంటనే పోయెను, ప్రభు సేవ చేస్తూ ఉండెను. జ్వరము వెంటనే పోయెను, ప్రభు సేవ చేస్తూ ఉండెను. యెహోవా రాఫా జీవించుచున్నాడు. స్వస్థపరచు యేసు స్వస్థతనిచ్చును. యెహోవా రాఫా జీవించుచున్నాడు. స్వస్థపరచు యేసు స్వస్థతనిచ్చును. దయచూపు దైవం యేసు స్వస్థపరచి నడుపును. దయచూపు దైవం యేసు స్వస్థపరచి నడుపును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సప్రసాద సంస్కారం ద్వారా నీవు మమ్మ నిరంతరం పోషించుచున్నావు. మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్య ఆహారము మమ్మ నిత్య జీవనకు పాత్రను చేయనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను
ఆదుకోవయ్యా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను